హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ డైలీ వ్లాగ్స్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చి మధ్యాహ్నం వ్లాగ్ అండి. అంటే మార్నింగ్ చేసింది కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియోలో అనేది మా ఊర్లో వచ్చైతే నార్మల్గా అయితే ఊర్లో ఒక చెరువు, రెండు చెరువులు అయితే ఉంటాయి కదా. పల్లెటూరు చుట్టుపక్కల అయితే 4-5 చెరువులు ఉంటాయండి. మా ఊరు చుట్టుపక్కల చెరువుల్లో అయితే పట్టిన చేపలు, ఆ చేపలు కూడా ఎన్ని కేజీలు ఉన్నాయి, ఎలా వంట చేస్తాము, ఎవరు తెచ్చారు, ఏం చేపలు అనేటివి కూడా మొత్తం వీడియో ఉంటుందండి. అదే కాక విలేజ్లో ఎలా ఉంటుందో కూడా మీరే చూసే ఉంటారు కదా. ఆల్రెడీ వీడియోలో కూడా నేను చెప్పానండి. మా ఊర్లో అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా నా వెనకాలైతే ఎంత బాగుందో వ్యూ అనేది. ఇదంతా సూపర్గా ఉంటుందండి. క్లైమేట్ అనేది కూడా మీరే ఒకసారి ఈవినింగ్ 4కి అయితే వ్లాగ్ అయితే షేర్ చేశానండి. మిద్దె మీద నుంచి అయితే చూస్తున్నారు కదా ఎలా ఉందో. మా మామయ్య అయితే అసలు ఫుల్ అండి. అక్కడ షాప్ దగ్గర అయితే అంటే పంచర్లు అవి వేస్తారని చెప్పాను కదా. చిన్న షాప్ అనేది ఉంది, పంచర్లు అవన్నీ వేస్తూ ఉంటాడు. ఆ షాప్ దగ్గర అయితే నిన్నైతే వేశారంట. తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ అందరూ ఉంటారు కదండి ఊర్లో. అంటే ఇక్కడ మీకు క్లారిటీగా తెలియాలి అంటే ఇక్కడ 2-3 చెరువులు అయితే ఉన్నాయంటండి. 2-3 చెరువుల పేర్లు అయితే నాకు అంతగా తెలియదు. ఇక్కడ చెరువులు కూడా 1 ఇయర్కి ఒకసారో నెలకొకసారో పాట అనేది పాడుకుంటారంట. 1 ఇయర్కి ఒకసారి పాడిన వాళ్ళు 1 ఇయర్ దాకా వాళ్ళదే ఉంటుందంట. అలా పాడిన వాళ్ళదైతే ఇప్పుడైతే లాస్ట్ అనమాట. ఇప్పుడైతే మొత్తం చెరువులో ఉన్న చేపలన్నీ కూడా క్లియర్ చేసేసేయాలి. నెక్స్ట్ పాడే వాళ్ళైతే ఆ చెరువులో అనేది చేస్తారు. అందుకోసమే మా మామయ్య తెలిసిన వాళ్ళు అండ్ ఫ్రెండ్స్ వచ్చేసి ఈ విధంగా 4 చేపలైతే తెచ్చిచ్చారండి. అంటే వాళ్ళ చెరువు పాట అయిపోయింది. నెక్స్ట్ ఎవరైనా పాడుకుంటారు కదా, వాళ్ళకైతే చెరువు ఎటువంటి చేపలు కూడా ఉండకూడదు, చెరువులో పట్టేస్తారంట. ఇట్టయితే మాకు 4 చేపలు అయితే ఇచ్చారు, ఫ్రీగా అయితే ఇచ్చారండి. ఈ 4 చేపలు వచ్చి బొచ్చు అని చెప్తున్నారు. అది కాక వీటిలో కూడా చాలా అంటే అన్ని బతికినోటివేనండి. ఈ 4 ఒక చేప వచ్చి 1.5 కేజీ ఉంటుంది. ఇలా 4 చేపలు అయితే తెచ్చారు. అంటే కూర చేద్దాము అని అన్నీ కట్ చేశారు అత్తమ్మ. అన్నీ కట్ చేస్తుండగా ఇంకా మామయ్య గోతంలో వేసుకొచ్చి ఇవి ఇచ్చారు. ఇంక ఇవి ఇచ్చే లోపలికి అత్తమ్మ ఇన్ని చేపలు ఎందుకు, మనం అమ్ముదాంలే అని చెప్పింది. మళ్ళీ అమ్మడం ఎందుకు, ఇంకా మన ఊరిలో పెద్ద చేపలు, ఇంత పెద్ద చేపలు అనేది ఎవరు తేరు, అందుకోసమే మనం ఇంకా వండుకునేసి కొన్ని అయితే డీప్లో పెట్టుకున్నాం, ఫ్రిడ్జ్లో అప్పుడప్పుడు ఫ్రై చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే ఇవి అయితే 1 వీక్ దాకా కూడా పాడవ్వవు కదా. అందుకోసమే మొత్తం కూడా క్లీన్గా అయితే హాట్ వాటర్తో అయితే శుభ్రంగా కడిగేసి తోమేశారు. మేము ఊరగాయ అయినా పెట్టుకుందాము, లేకపోతే ఫ్రై అయినా చేసుకుందాం అనుకున్నాము. ఇందులో సగం అయితే ఇంకా అత్తమ్మ ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసింది. నెక్స్ట్ వచ్చి దీనికైతే సగం అయితే పులుసు అనేది పెట్టాను. ఆల్రెడీ నేను చేపల పులుసు ఎలా చేయాలనేది వీడియో ఉందండి. అందుకోసం ఇప్పుడు చేపల కూర ఎలా చేస్తారు అనేది అయితే వీడియో పెట్టలేదు. దీన్నైతే మనము ఇన్ని రకాలు అంటే చేపలు పచ్చడికి కానీ, ఊరగాయకి కానీ, అదేవిధంగా పులుసుకు కానీ, ఫ్రైకి కానీ దేనికైనా ఉపయోగించవచ్చు. మేముండేది నలుగురం కాబట్టి మాకు అయితే బాగానే వస్తుందండి. అంటే 2 డేస్ అయితే మేము చేపల కూర తింటాము. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఈరోజు వండిన చేపల కూర నెక్స్ట్ డేకి అయితే చాలా బాగుంటుందండి. చూడండి, వండిన తర్వాత అయితే ఇలా ఉందండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇది మొత్తం చేసేసరికి అయితే 12 అయితే అయిపోయింది టైము. ఎంత బాగుందో కదండి. అత్తమ్మ అది ఒక స్పెషల్గా పొయ్యి మీద అయితే చేశారు. మట్టి పూసి అంటే దబరికి మసి అంటుకోకుండా ఉండడానికి మట్టి పూసి అయితే ఫిష్ కర్రీ అనేది చేశారు. మామయ్యకి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎవరో ఒకటి ఫిష్ అనేది ఇస్తూ ఉంటారు. మేమైతే ఫిష్ కొనాల్సిన అవసరమే ఉండదండి. ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఇస్తూనే ఉంటారు. సాయంత్రం సమయంలో అందరూ బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండడం, అంటే కింద కూర్చొని అంట్లు తోమటం, లేకపోతే వీధిలో కూర్చొని మాట్లాడటం, ఇవన్నీ కూడా జరుగుతాయండి. అదే టౌన్లో సిటీస్లో అయితే ఇలా ఏమీ ఉండదు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.